అండ్ ఇంకోటి ఆ చైతన్య కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చెప్తున్నా. ఇతను కులగజ్జి ఉందన్నమాట సనిరెడ్డికి. నేను అతని లైఫ్లో వాళ్ళ వైఫ్ చంద్రకళ రెడ్డిని హెల్ప్ అడిగితే నేను అతని లైఫ్ని అట్లనే బ్రేక్ చేసిన. అతను కూడా తెలియాలి. నేను నీ లైఫ్ని కూడా అట్లనే బ్రేక్ చేసిన. నీ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసిన. నీకు హెల్ప్ అడిగినప్పుడు మరి ఎందుకు రిమూవ్ చేయలేదు, ఎందుకు బ్రేక్ చేయలేదు? మరి ఆ రోజు అడగంగానే నా పని ఈజీ అయిపోతామని అక్షయ్ రెడ్డితో అడిగిస్తే సరే అని చెప్పి నేను నాకు మెసేజ్లు చేయడము, నాకు వచ్చేలా ప్రచారం చేయించినా కూడా నేను ఏమనలేదు. వాళ్ళతో మెసేజ్ చేసినా కూడా వాళ్ళకి మెసేజ్లు చేయడం, నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి అవన్నీ వాడుకున్నాను. ఈ పిల్ల మనసు మార్చాను. నువ్వు ఆగస్టు వరకు అడిగినావు ఆ అమ్మాయి విషయంలో, మరి ఎప్పుడు అడిగినావు? ఈరోజు వచ్చేసరికి మా బ్రదర్తో నేను ఇన్ఫామ్ చేస్తున్నావు, మా క్యాస్ట్లో ఉన్న అమ్మాయిలని చూస్తావు అని అంటే అని ఇన్ఫామ్ చేస్తున్నావు. నువ్వే ఇన్ఫామ్ చేస్తావు నీకు బెటర్ ఆప్షన్ ఉన్నాయి, వేరే క్యాస్ట్లో బెటర్ ఉన్నారని నువ్వే ఇన్ఫామ్ చేస్తావు. మళ్ళీ నువ్వే వాళ్ళని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తావు. నువ్వే వరస్ట్ ఉండే వాళ్ళ గురించి ఇన్ఫామ్ మా బ్రదర్స్కి చెప్తూ ఉంటావు. ఇట్లా మ్యారేజ్ చెయ్యి, వాళ్ళకి అలా మీ క్యాస్ట్లో చెయ్యు, లేకపోతే మీ కోళ్ళని చెయ్యి, ఇలాంటివి ఇన్ఫామ్ చేస్తుంటావు. నేను ఇంత బూతులు తిడుతున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ చెప్తున్నావు కూడా. మీ ఫ్రెండ్స్ అందరూ మ్యారేజ్లు అయినాయంట. మరి అతను ఇన్ఫామ్ చేస్తున్నాడు. నేను అంత చీప్ అంత చెత్తగా కనబడుతున్నాను నేను అతనికి. నేను లోవర్ క్యాస్ట్లో పుడితే అంత చెత్తగా కనబడుతున్నాను నేను అంత అసహ్యంగా కనబడుతున్నాను. ఇతనికి కులం పేరుతున్న ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడు. కొంత కులగజ్జి ఉంది అతనికి. వేరే క్యాస్ట్లో అమ్మాయి రానియకుండా చేసిండు. ఎవరైనా నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసిరా, ఎవరైనా తెలియదు అనమాట అందంగా. సో ఏంటంటే మెయిన్ టార్గెట్ ఎవరైనా బాగుంటే అందంగా ఉంటే రానియడం అనమాట నా లైఫ్లోకి అతను. నాకు తెలియదు, ఇన్ఫామ్ చేస్తాడు, అతనే ఇన్ఫామ్ చేస్తాడు. నీకు ఇట్లా ఆప్షన్స్ నేను ఇన్ఫామ్ చేస్తాడు. అవన్నీ మ్యానిపులేషన్ అదంతా వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి తెలియదు అనమాట నాకు. సో నాకు తెలీదు. నేనైతే హెల్ప్ అడగలేదు. అతనే ఇన్ఫామ్ చేస్తాడు వేరే క్యాస్ట్లో ఉన్నారని చెప్పి, అప్పటి క్యాస్ట్లో ఉన్నారని, వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇన్ఫామ్ చేస్తాడు బెటర్గా ఉన్నారని చెప్పి. అతనే ఇన్ఫామ్ చేసాడు. లాస్ట్ ఇయర్ కూడా అతనే ఏమంటారు, వాళ్ళు నా వైఫ్ హెల్ప్ చేసినావు కదా, వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అని అతనే అంటాడు. మరి అతనే ఏం చెప్తాడు మళ్ళీ మా బ్రదర్స్తో? అతనే ఏం చెప్తాడు, మీ క్యాస్ట్లో చూడ అంటాడు, మీకు కోడలు పడుతున్న వాళ్ళని చూడ అంటారు, వరస్ట్ ఉండే వాళ్ళ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తాడు. అతనే ఇన్ఫామ్ చేస్తాడు, అతనే చేస్తాడు. ఇంత కుల్లగజ్జి ఉంది అతనికి. ఈ క్యాస్ట్లో వాళ్ళని చేసుకో, ఆ క్యాస్ట్లో మీరు మీ క్యాస్ట్లో చేసుకోవాలి, ఇంత కుల్లగజ్జి ఉందన్నమాట. నేను కూడా అతని పర్సనల్ లైఫ్ని అట్లనే బ్రేక్ చేసిన, ఇన్వాల్వ్ అయ్యి అతని పర్సనల్ లైఫ్ని బ్రేక్ చేస్తే ఎట్లుండేది చెప్పండి? లాస్ట్ ఇయర్ హెల్ప్ అడిగితే నోరు మూసుకొని కూర్చున్నా. నాకు నోరు మూసుకొని ఉండు, సైలెంట్గా ఉండు, నాకు నా వైఫ్ వాళ్ళ ప్రెగ్నెంట్ ఉంది, సో మూవ్ ఆన్ అవుతా పిల్లలతో అంటే నోరు మూసుకొని కూర్చున్నా. నేను అంత అసహ్యంగా కనబడుతున్నాను మీ అందరికీ. నేను లోవర్ క్యాస్ట్లో పుట్టినా కూడా నేను నాలెడ్జబుల్ పర్సన్ని. లోవర్ క్యాస్ట్లో పుట్టినా కూడా నేను ఇంటెలిజెంట్ పర్సన్ని. నా దగ్గర ఈరోజు మనీ లేకపోవచ్చు, ఫ్యూచర్లో నేను మనీ సంపాదిస్తాను. ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? లోవర్ క్యాస్ట్లో పుట్టినందుకు, నేను ఎస్సీ క్యాస్ట్లో పుట్టినందుకు, నా కులం పేరుతోనే నేను అందరిలా కరెక్ట్గా లేను, నేను అందరిలా మనిషిని కదా, నాకు నా బ్లడ్ రెడ్ కదా, నా బ్లడ్ అంత అసహ్యంగా కనబడుతున్నాను అందరికీ. కులం పేరుతో దూషిస్తూ ఉంటాడు సన్నీ రెడ్డి ఎప్పుడు కూడా. మా బ్రదర్స్కి ఇన్ఫామ్ చేస్తాడు. మా బ్రదర్స్ కూడా ప్రేయర్ ఉండాలి కొంచెం. ఎందుకు ఇంత టార్చర్ చేసిండు, ఇతను మంచి అమ్మాయి రావాలి, 3 సంవత్సరాలు సఫర్ అయ్యిండు అని చెప్పి మా బ్రదర్స్ కూడా ఆలోచించారు కదా. వాళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నా, ఎవరికైనా కూడా ఈ వీడియో చూస్తున్నా, నేను ఇంత టార్చర్ చేస్తాడు. అతనే చెప్తాడు నీకు బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు, అది ఎంత మ్యానిపులేషన్, అదంతా అబద్ధం నాకు తెలియదు. అవన్నీ కూడా అతనే చెప్తాడు. వేరే క్యాస్ట్లో ఉన్నారని చెప్తారు, బెటర్గా ఉన్నారు వాళ్ళు నా వైఫ్ అని చెప్పి అతనే ఇన్ఫామ్ చేస్తాడు. మళ్ళీ అతన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తాడో అర్థం కాదు. ఎప్పుడు కులం పేరుతో నన్ను ఇబ్బంది పెడతాడు, కులం పేరుతో నన్ను అసహ్యంగా చూడడం, అసహ్యంగా ట్రీట్ చేయడం. అలా లాస్ట్ ఇయర్ కూడా నేను అట్లే చేసిన. లాస్ట్ ఇయర్ కూడా అలా పిల్ల మనసు మార్చినప్పుడు ఇట్లా చేసిన. కొన్నిసార్లు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, కొన్నిసార్లు ఇబ్బంది పెడతాడు, కొన్నిసార్లు వీడు ఎట్లా మ్యారేజ్ చేసేసుకుంటాడో తొందరగా, ఎవరిని పడతాడో మ్యారేజ్ చేసేసుకుంటాడా అని చెప్పి ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు రీసెంట్గా ఏంది బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరి మేము చైతన్య కానీ చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడ్డారా, లేకపోతే నేను ఇబ్బంది పడ్డానా మీ అందరి వల్ల? ఎవరు ఎంత సఫర్ అయిన చంద్రకాంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వల్ల, ఇతని వల్ల మీకు తెలీదా? ఈరోజు కూడా తన లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి టార్చర్ చేస్తున్నాడు. కులం పేరుతో నన్ను ఇబ్బంది పెట్టడం, వేరే క్యాస్ట్ వాళ్ళు ఎందుకు నీకు అని ఇబ్బంది పెట్టడం. 1 ఇయర్ నుంచి అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజ్లు అని ఇన్ఫామ్ చేస్తున్నాడు మరి అతను.
మీ ఫ్రెండ్స్ అందరికి మ్యారేజ్లు అయిపోయినాయంట. అతను ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. కరెక్ట్ అయిన అమ్మాయిలు ఉన్నారని అతనే అంటాడు. అతనే రిమూవ్ చేసేస్తాడు. ఇట్లాంటి పనులు చేస్తాడు అతను. అతను నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి నా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. ఇట్లా నా పొజిషన్లో ఎవ్వరున్నా అమ్మ నా బూతులు తిడతాడు. అతను నేనే కాదు, ఎవరన్నా కూడా మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంటే, మీ లైఫ్ని స్పాయిల్ చేస్తుంటే, మా ఫ్లాట్ ఓనర్తో కలిసి నాకు మ్యానిపులేట్ చేసాడు. బెటర్ ఉన్నారు అని చెప్పి మ్యారేజ్ అనేయకుండా చేసాడు. ఈ ఫ్రెండ్స్ అందరూ మ్యారేజ్ అని ఇన్ఫార్మ్ చేసాడు. మరి ఇట్లా 1 year నుంచి ఇట్లా బెటర్ ఉన్నారని చెప్పి. ఇంకోటి ఏంది, ఇప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అది అబద్ధమా కాదు, నేను అడగలేదు. నేను ఏ రోజు అతను హెల్ప్ అడగలేదు. అతనే ఇన్ఫార్మ్ చేసిండు. అతని వైఫ్కి అతనే అడిగిండు, హెల్ప్ చేయి, నా పిల్ల మనసు మారట్లేదు, హెల్ప్ చేయని అతను అడిగిండు లాస్ట్ ఇయర్. అది నిజమా కదా అందరికీ తెలియాలి. అతని వైఫ్ మనసు నచ్చిన నన్ను ఎన్ని విధాలుగా వాడుకున్నాడో అది అందరికీ తెలుసు. వాడుకున్న తర్వాత ఇప్పుడైనా లైఫ్ ఇంకొక అమ్మాయితో హ్యాపీగా ఉండదు కదా. సో అలా కూడా జరగనిస్తలేడు. హ్యాపీగా ఉండనివ్వట్లేదు. నేను లవ్ మ్యారేజ్ అనుకున్నా, జరగలేదు. మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తా అన్నాడు, అది కూడా జరగలేదు. కనీసం ఇప్పుడైనా లైఫ్ హ్యాపీగా ఉండాలి కదా. అతన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు, బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అది ఇన్ఫార్మ్ చేస్తాడు. మా బ్రదర్తో మాట్లాడిస్తాడు. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఫేక్గా క్రియేట్ చేయడము, నాకు ఏదో ఫేక్గా ప్రచారం చేయడం అంటే చేస్తాడు. నాకు తెలియదు నిజంగా అతను ఫేక్గా ప్రచారం చేసేది, ఫేక్గా అలిగేషన్ చేసి అతను వైఫ్ మనసు మార్చడానికి నిజంగా నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు నాకు తెలియదు అనమాట. నాకు మ్యాచెస్ రానియకుండా చెడగొట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడు అతను. అది అతనే ఇన్ఫార్మ్ చేస్తే అతన్ని చెడగొడతాడు. మరి అదే బిహేవియర్ అర్థం కాదు. ఇప్పుడు నేను మనిషిని కాదా, నన్ను వస్తే నా బ్లడ్ రెడ్ కాదా, ఆ కులం పేరుతో ఎప్పుడు కులం పేరుతో ఇబ్బంది పెట్టడము, ఆ కులం ఈ కులం ఇది, నువ్వు తక్కువ కులము అని అది ఇది ఎన్నోసార్లు ఎవరు చేసే పనులలో చేయాలి అది ఇది అని చెప్పి ఎన్నోసార్లు నేను ఇబ్బంది పెట్టండి కులం పేరుతో. అందుకని ఎన్నోసార్లు తిట్టిన, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన. ఆ పొజిషన్లో ఎవరున్నా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు. డైరెక్ట్ కులం పేరుతో అటాక్ చేసి నన్ను. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఎవరితో నన్ను నానిస్తే అది తప్పు కాదు మనం. అంతేగాని డైరెక్ట్గా ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ బ్రదర్స్ కూడా ఆలోచించకుండా ఆ బ్రదర్స్ కూడా అట్లనే చేస్తున్నారు. ఈ విధంగా ఆ బ్రదర్సే ఆలోచించాలి కదా, ఇంత సఫర్ అయ్యిండు వీడు, కొంచెం ఇప్పుడైనా లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకోవాలి కదా. అట్లా కాదు, మా బ్రదర్స్ కూడా వాడికి చెప్తే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ మధ్య రీసెంట్గా బ్లాక్మెయిల్, మీ ఫ్రెండ్స్ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తారంట. ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే మ్యారేజ్కి వెళ్తారు, ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తారంటున్నాడు అతను. ఎంత టార్చర్ ఫేస్ చేసిన అంటే 1 year ఎవరికైనా. ఇప్పుడు మ్యారేజ్ జరగకుండా చేసిండు, మ్యారేజ్ ఇప్పుడు చెడగొడుతున్నాడు. ఎవరైనా నాకు తెలియదు, వాడే ఇన్ఫార్మ్ చేస్తాడు, చెడగొడుతున్నాడో తెలియదు, చెడగొడతాడు. ఎవరైనా కరెక్ట్ అయిన ఉంటే చెడగొడతాడు. అరే పొద్దున ఆడి ఫ్యూచర్ ఎట్లుందో, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ఎట్లుందో, ఆడి పిల్లల ఫ్యూచర్ ఎట్లుందో అలా ఎట్లా చెడగొడితే అప్పుడు తెలుస్తుంది. అరే ఓకే అప్పుడు ఇంత సఫర్ అయ్యేంటి వాడు అని చెప్పి. అది తెలిసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయినా నాకు ఎవరెవరు స్టేటస్లు పెట్టి చీట్ చేసారు, అది నిజం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తా అంటాడు. ఎప్పుడు కులం పెడుతూ నేను ఇబ్బంది పెడతాడు, నీకు ఈ కులం వాళ్ళు ఎందుకు రాను. మీ ఫ్రెండ్స్ చెప్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రిమూవ్ చేసింది క్యాస్ట్ ఫీలింగ్తో. వాడు పెళ్ళాం కాకుండా మీకు మీద ఎందుకు వాడికి అంత ఇంట్రెస్ట్, నాకు అదే అర్థం కాదు. మీ మీకు ఫ్రెండ్స్ అంటే ఓకే, ఫ్రెండ్స్ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్తో రిమూవ్ చేసిండు, క్యాస్ట్ పేరుతో రిమూవ్ చేసిండు. అంత కులగజ్జి ఉంది చూడండి వాడికి, సంజయ్ రెడ్డి గారికి అంత కులగజ్జితో వస్తున్నాడు వాడు. అది వాడికి చంద్రగారెడ్డి సరిపోలేదు, వేరే వాళ్ళ మీద కన్నేసాడు, వేరే వాళ్ళని రిమూవ్ చేస్తున్నాడు. మీ అందరి గురించి మీ అందరినీ మీరు జస్ట్ క్యాస్ట్ లో అని చెప్పి రిమూవ్ చేసిండు. కాకుండా నేను వెయిట్ చేసి నేను గ్రో అయ్యి కొంచెం మ్యారేజ్ చేసుకుందాం అంటే కూడా అట్లా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. అది నా గురించి ఫేక్గా ప్రచారం చేయడం, బ్లాక్మెయిల్ చేస్తూ అంటుండే. ఇవన్నీ అయిపోయినాయి, చైల్డ్ అబ్యూస్ అయిపోయింది, చైల్డ్ ఫోన్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా బ్లాక్మెయిల్, ఇది మీ ఫ్రెండ్స్ గురించి అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు. ఇది నేను లవ్ మ్యారేజ్ అనుకున్నా, జరగనివ్వలేదు. మీ ఫ్రెండ్స్లో కూడా జరగనివ్వదు. మీ ఫ్రెండ్స్ అందరూ మ్యారేజ్ అయినా ఇన్ఫార్మ్ చేస్తుంటాడు, ఎంతవరకు కరెక్ట్గా తెలియదు. మీ ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో ఉన్నారంట, ఇవన్నీ ఇన్ఫార్మ్ చేస్తుంటాడు. ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేయడం, నేను ఇబ్బంది పెట్టినాం, మ్యారేజ్ జరగకుండా చేసి ఈరోజు కాకుండా సఫర్ అవుతున్నాడు, ఏదో రోజు కూడా సఫర్ అవుతాడు. ఇప్పుడు అమ్మాయిని రిమూవ్ చేసారు, అందరూ కలిసి ఇబ్బంది పెట్టి టార్చర్ చేసి రిమూవ్ చేసారు, అది అయిపోయింది, అక్కడితో మర్చిపోయాను నేను. అమ్మాయి రిమూవ్ చేసిండు, వాడు దానికి పాపం అనుభవిస్తాడు, వాడు ఎంత చేసినా అంతంత అనుభవిస్తాడు వాడు. కానీ అది తెలిసిన వాళ్ళు అందరూ కూడా అనుభవిస్తాడు. వాడి దగ్గర ఏం తీసుకుని బ్రేక్ చేసిరా అదంతా కూడా అనుభవిస్తాడు. నేను మర్చిపోయాను. ఒకటి లాస్ట్ ఇయర్ ఏమన్నాడు, అమ్మాయి రిమూవ్ చేసే టైం అందరూ ఏమన్నారు, నాకు బెటర్ అయిన అమ్మాయి వస్తుంది, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇప్పుడు అది ఇదని అన్నారు. అవునా కదా. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకుని జరగనివ్వలేదు. ఇప్పుడే నేను హ్యాపీగా ఉండాలి కదా, బెటర్ అయిన అమ్మాయితో హ్యాపీగా ఉండాలి కదా. సో బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, అప్పటివరకు సింగిల్గా ఉంటా.